అండి. నమస్తే. నేను మీ అనిల్ కుమార్‌ను. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటాను. ఉదయకాలం దేవుడు దీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నా గురించి ప్రార్థన చేయండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మనందరము ఏకీభవించి దేవునిలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి వాక్యము గానీ, ఇలాంటి మాటలు గానీ, ఇలాంటివి చాలామందికి దేవుని గురించి చెప్పాలంటే కొంతమందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే జోక్స్ గానీ, కామెడీ గానీ, లేకపోతే డాన్సులు గానీ, లేకపోతే ఇంకా ఇతర సంబంధమైనటువంటి యాక్టివిటీస్ మాత్రము ఈ ప్రజలకు నచ్చుతాయి. కానీ దేవుని విషయానికొచ్చేసరికి మొహమాట పడుతూ ఉంటారు. మనం ఒకసారి చదువుకుందాము. దావీదు కీర్తన, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. మనం ఎప్పుడైనా కూడా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కానీ, ఏదైనా చేస్తున్నప్పుడు కానీ, ఎదుటి వాళ్ళు మాట్లాడేటువంటి విధానాన్ని చూసి కొంచెము కపటంగా కానీ, కొంచెం ఈగో ఉండే విధంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తారంటే, మన యొక్క ఈగో కానీ, మన యొక్క కుళ్ళు కానీ, మన మనసులో ఉన్నటువంటి ఎలాంటి కపటమైనటువంటి అన్నీ పక్కన పెట్టేసి కేవలము దేవుడి దగ్గర మనం ఏం చేస్తామో, మనకు ఇష్టమైనది ఏది ఉన్నదో, మనకు కావాల్సింది ఏది ఉన్నదో అది మాత్రమే మనము దేవుడి దగ్గర మాట్లాడగలుగుతాం. కాబట్టి దేవుని దగ్గర మనం ఏంటంటే ఎలా ఉండాలి? దేవుని దగ్గర మనము చాలా స్పష్టంగా ఉండాలి. దేవుడితోని చాలా స్పష్టంగా మనం మాట్లాడే విధంగా ఉండాలి. దేవుడు కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడు? మనం ఎప్పుడు కూడా తప్పు చేయకుండా, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా, ఒకరి జీవితాన్ని ఆగం చేయకుండా, మన జీవితాన్ని మనం నాశనం చేసుకోకుండా మనం బతికే విధంగా దేవుడు చూస్తూ ఉంటాడు. చాలామంది ఏం చేస్తారంటే ఒకరి మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఒకరిని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు. ఒకరి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. కానీ దేవుడు మాత్రం అలా చేయడు. ఎందుకంటే మనం చేసుకున్నటువంటి పాప పుణ్యం ఏదైతే ఉంటుందో అది మన వెంట వస్తూ ఉంటుంది. కాబట్టి మనము బ్రతికేది 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 120 సంవత్సరాలు మనం బ్రతుకుతాం. ఈ బ్రతుకులో కూడా మనము కల్మషం పెట్టుకొని, ఏదో పెట్టుకొని మనం బ్రతకకూడదు. ఎప్పుడు కానీ దేవుణ్ణి ప్రార్థించే విధంగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవునితో ఉండే విధంగా ఆ విధంగా మనం ముందుకు సాగాలి. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనకి ఇక్కడ ఏమన్నాడు? యెహోవా న్యాయమును ఆలకించును, నా మొర అంగీకరించుము. యెహోవా దేవుడు ఎప్పుడు కూడా మనుషుల న్యాయమును గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఏమనుకుంటాము? మనకు కావలసినటువంటి ఈవులు కానీ, నాకు ప్రభువా, నాకు ఈ అవసరం ఉన్నది, నాకు ఈ అవసరాన్ని తీర్చు, నాకు ఈ బాధ ఉన్నది, నాకు ఈ బాధను తీర్చుమని మనం ఎప్పుడైతే కపటం లేకుండా దేవుణ్ణి మనము అంగీకరించి మనము ప్రార్థన చేస్తామో, దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనను విని మన సమస్యలను తీరుస్తూ ఉంటాడు. చాలామంది కపటంతోని, కుళ్ళుతోని, కుతంత్రాలతోటి ఎన్నో రకాల సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. అలాంటి సమస్యలు పోవాలి అంటే ఆ కపటాన్ని తీసేసి నిజమైనటువంటి దేవుణ్ణి మీరు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు వింటాడు. మన సమస్యలన్నీ దేవుడు వింటాడు. మరీ ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా ఖాళీ ఉండకండి. ఏదో ఒక పని ఖచ్చితంగా చేసుకోండి. చేసుకున్నట్లయితేనే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది, మన లైఫ్కి ఒక అర్థం ఉంటుందని చెప్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. మీరు